నిర్గమకాండం 15వ అధ్యాయం 22వ వచనం నుండి 27వ వచనం వరకు వ్రాయబడిన మాటలు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పండి. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యములోకి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు కలిగాను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూయించెను. అది ఆ నీళ్ళల్లో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడలను విధించి కట్టడలను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనిన. 27 ఆఖరి వచనం. తరువాత వారు ఎలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బొగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. ఇశ్రాయేలీలు 15వ అధ్యాయం లేక 14వ అధ్యాయం ముగింపులో ఒక భయంకరమైన అద్భుతం జరిగింది. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలింది. ఆ మహత్కార్యాన్ని ఇశ్రాయేలీలు కన్నులారా చూసి ప్రవక్త అయిన దెబోరా వాయిద్యాలు తీసుకొని నాట్యమాడుతూ ఎర్ర సముద్రాన్ని దాటినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. 14వ అధ్యాయం ముగింపు, 15వ అధ్యాయ ప్రారంభం ఒక అద్భుతమైన కీర్తన. ఏంటా కీర్తన? దేవుడు ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో చేసిన అద్భుత కార్యాన్ని వర్ణిస్తూ అటు మిరియామి, ఇటు మోషే, అటు అహరోను, యావత్ ఇశ్రాయేలు ప్రజలందరూ పాడిన పాట. అద్భుతంగా నాట్యమాడుతూ దేవుని స్తుతిస్తూ ముందుకు సాగేరో లేదో దాహమవుతుంది, నీళ్లు దొరకల. వెతికారు 3 రోజులు ప్రయాణం. అంత దూరాన నీటి మడుగు కనపడింది. త్రాగుదామని వెళ్ళారు. త్రాగుదామని వెళ్తే అవి చేదుగా ఉన్నాయి. చేదుగా ఉన్న తోటనే ఇశ్రాయేలు ప్రజలు అటు దేవునికి ప్రార్థన చేయలా. అయ్యా మోషే, మరి నీళ్లు చేదుగా ఉన్నాయి, ఏం చేస్తే బాగుంటుంది అని అడగల. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి మ్యాజిక్ చేశాడు కదా దేవుడు, ఈ చేదు నీళ్ళలో కూడా ఏదైనా మ్యాజిక్ చేస్తాడేమో చెయ్యయ్యా అని అల్లా. ఇవేవి చేయకపోగా ఏం చేశారు వాళ్ళు? మోషే మీద సనిగారు. మోషే ప్రజల మీద సనగలేదు, దేవుని మీద సనగల. తన దేవుడైన యెహోవా సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించాడు. దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఆ చెట్టు కొమ్మ నీళ్ళల్లో వేశారు. ఆ నీళ్లు కాస్త మినరల్ వాటర్ అయిపోయాయి. చక్కటి ఆరోగ్యకరమైన నీళ్ళు అయిపోయాయి. కొన్ని విలువైన విషయాలు ఈ పాఠ్య భాగంలో నుంచి మీతో పంచుకుంటాను. ఎర్ర సముద్రం దగ్గర దేవుడు అద్భుతం చేశాడు అని నాట్యమాడే లోపు ఎదురు మరలా ఏమొచ్చింది? మారా. దైవజనమ, దేవుడు మనందరి బ్రతుకులో తప్పకుండా ఆయన నామ ఘనత కొరకు అద్భుతం చేస్తాడు.
మనం గొప్పవాళ్ళు అని చాటి చెప్పుకోవటానికి కాదు, మనం ఎంత ఉన్నతమైన వాళ్ళమో చెప్పుకోవటానికి కాదు, మన పిల్లలు ఎంత గొప్పవాళ్ళో మనం ఎంత గొప్పవాళ్ళమో చెప్పుకోవటానికి కాదు. నీవు నేను నమ్మిన దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడో అన్ని ప్రజలకు తెలియటానికి తన మహిమ కొరకు, నీ గుణగణాలతో ప్రమేయం లేకుండా తన మహిమ కొరకు మన బ్రతుకులో దేవుడు కార్యం చేస్తాడు. అయితే సుమి, దేవుడు ఎప్పుడు అద్భుతాలే చేస్తాడు అని అనుకుంటే పొరపాటు. అద్భుతాలతో పాటు అప్పుడప్పుడు కాకరకాయల కూర కూడా దేవుడు పెడతాడు. విన్నారా? చేదైన అనుభవాలు గుండా కూడా దేవుడు తీసుకొని వెళ్తాడు. ఇశ్రాయేలీల ప్రయాణంలో ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చేయడం లేదో, కొంచెం దూరం వచ్చేసరికి ఆ ప్రజల జీవితాల్లో దేవుడు చేదును, మారాను అనుమతించాడు. చేదు అంటే కన్నీళ్ళని, కలవరాలని, దుఃఖమని, మనోవేదనని, మానసిక కృంగుదలని, చెప్పుకోలేని హృదయ విదారకమైన సమస్యలు దేవుడు తన చిత్తానుసారంగా తప్పకుండా మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. అయితే చేదును అనుమతించిన ప్రతిసారి నేనేదో పాపం చేసినందువల్ల చేదు అనుమతించాడు అని అంటే పొరపాటు. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా. ఇక్కడ ఇశ్రాయేలీలకు మారా రావటానికి ఇశ్రాయేలీలు గతంలో ఏవైనా పాపం చేశారా? 14వ అధ్యాయం ముగింపులో కానీ 15వ అధ్యాయం ప్రారంభంలో కానీ ఇశ్రాయేలీలు ఏవైనా పాపం చేశారా? నోరు తెరిచి చెప్పండి. చేశారా? ఏదైనా తప్పు చేశారా? మరి ఏ తప్పు చేయనప్పుడు మారా ఎందుకు అనుమతించాడు అంటే, తప్పు చేయకపోయినా దేవుడు కొన్ని సందర్భాల్లో తన చిత్తానుసారంగా రోగం అనే మార, అవమానం అనే మార, నిందలు అనే మార, తిరస్కారాలు అనే మార, ఆర్థిక ఇబ్బందులు అనే మార తప్పకుండా దేవుడు మన జీవితంలో ఆయన తన చిత్తానుసారంగా అనుమతిస్తాడు. ఇశ్రాయేలీలకే కాదు, భక్తుడైన యోబు గారు ఇలా అంటాడు. చూడండి ఆ మాట. యోబు గ్రంథం 9వ అధ్యాయం 17-18 వచనాలు. నాతో కలిసి చెప్పండి. ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నలగగొట్టుచున్నాడు, నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయుచున్నాడు. ఆయన నన్ను ఊపిరి తీయనీయడు, చేదైన వాటిని నాకు తినిపించును. ఎవరికి? యోబు భక్తి కలిగినోడా, భక్తిహీనుడా? భక్తి కలిగినోడా, చాలా భక్తి కలిగినోడా? చాలా భక్తి కలిగినోడా, చాలా 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 భక్తి కలిగినోడా? ఆ చాలా తమ్ముడు ఆ వచనాలు, ఆ చాలా 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 భక్తి కలిగిన వాడి జీవితంలో ఆయనే అంటాడు, ఆయన నన్ను ఊపిరి తీయనీయుడు. 17 నలగొడుతున్నాడు నిర్నిమిత్తముగా. ఏ నిమిత్తంగా? నిర్నిమిత్తముగా గాయాలను మాన్పుచున్నాడు అంటలా. ఈ దేవుడు గాయాలు మాన్పేవాడా, గాయాలు రేపేవాడా? పొరపాటు. 2 గాయాలు మాన్పే దేవుడే అని అన్నారా? పొరపాటు. ఇక్కడేమంటాడు? నా గాయములను నిర్నిమిత్తంగా. నేను ఒక తప్పు చేసే కాబట్టి గాయపరిచాడంటే పోనీలే అనుకోవచ్చు. ఆ తప్పు చేసే కాబట్టి గాయపరిచాడు, ఈ పొరపాటు చేసే కాబట్టి దేవుడు దెబ్బ కొట్టాడు అని ఏదో ఒక కారణాన్ని బట్టి సర్దిపుచ్చుకోగలుగుతా. కానీ దేవుడు నాకు గాయాలు కలుగు చేస్తుంది నిర్నిమిత్తంగా. గాయాలు కలుగు చేయటమే కాదు, ఆ గాయాలను అందరినీ నువ్వు ఆస్తిలో విస్తరించుదువుగాక, వ్యాపారంలో విస్తరించుదువుగాక అని అందరితో అంటే, యోబు దగ్గరికి వచ్చేసరికి నీ గాయాలు విస్తరించునుగాక. ఆమేనా? ఆయన అంటాడు నిర్నిమిత్తముగా నా గాయాలను విస్తరింపజేయుచున్నాడు. ఆ తర్వాత అంటాడు, నన్ను దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, ఊపిరి సలపనీట్లా. ఊపిరి తీనీయుడు. ఈ ఊపిరి మధ్యలో కాస్త రిలాక్స్ అవ్వటానికి ఏదైనా కూల్ డ్రింకో, స్వీటో, హాటో పెడితే బాగుంటుంది. లేదు పెట్టట్లా. ఏం పెడుతున్నాడు?
చేదైన వాటిని ఆయన నాకు చేదైన వాటిని ఇచ్చాడు అంటలా. ఏమన్నాడు చెప్పండి? ఇంకొంచెం తిను నాన్న, ఇంకొంచెం తిను. తల్లి గోరు ముద్దలు పెట్టింది చూసారా తమ్ముడు, విన్నారా? తల్లి గోరు ముద్దలు పెట్టింది కదా. తల్లి గోరు ముద్దలు పెట్టినట్లుగా యోబు కూడా దేవుడు గోరు ముద్దలు పెట్టాడట. ఆ గోరు ముద్దల్లో ఎన్న పోసేసి పప్పేసి అదేదో కలిపి మెత్తటి పాయసపు అన్నం పెట్టలా. ఏం పెట్టాడట? చేదైన వాటిని గోరు ముద్దలుగా దేవుడు నాకు తినిపిస్తూ ఉన్నాడు. దైవజనమా, మీరు నేను ఎంత భక్తిగా బ్రతికినా, ఎంత ప్రార్థనా పరులుగా జీవిస్తూ ఉన్నా, మాధుర్యాన్ని ఇచ్చిన దేవుడే చేదైన వాటిని కూడా దేవుడు మనకు తినిపిస్తాడు. అది దేవుని ప్రణాళికలో భాగం. పెద్దగా చెబుతాం ఆమేన్. చేదైన వాటిని అనుభవించడం కూడా దేవుని ప్రణాళికలో భాగం. ఓ చక్కటి మర్మయుక్తమైన మాట చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 8వ వచనం. ఎందుకు చేదైన వాటిని దేవుడు తినిపిస్తాడు? నాతో కలిసి చెప్పండి. ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దానిని తినవలెను. అసలు ఈ కాంబినేషన్ ఎంత విచిత్రంగా ఉందో చూడండి. మాంసం ఇచ్చాడా దేవుడు? మాంసాన్ని దేనితో కలిపి తినాలంట? అంటే చేదు కూరలు అంటే మన భాషలో చెప్పాలంటే కాకరకాయ. ఇప్పుడు మీరు మటనో చికెనో ఫిషో తెచ్చుకున్నారనుకోండి, దానిలోకి సహజంగా సలాడ్స్ అంటారు కదా. సలాడ్ ఏముంటుంది? ఉల్లిపాయ, క్యారెట్, కీరా కదా. అసలు ఎప్పుడైనా మాంసం తినేటప్పుడు కళ్ళలోనైనా కాకరకాయ వస్తుందా? కానీ దేవుడిచ్చే కాంబినేషన్ ఏంటో తెలుసా? నువ్వు మాంసం తినేటప్పుడు కాకరకాయ తినాలా? ఊరుకో ప్రభువా, అసలు ఇదేం కాంబినేషను? మాంసం తినేటప్పుడు దాని రుచిని ఎంజాయ్ చేయాలా కదా. అలా కాకుండా మాంసం పక్కన చేదు కూరలు పెట్టుకోవటం ఏంటి అని అంటారా? బిడ్డలారా, నీ దేవుడు నీ చేత మాంసం తినిపిస్తాడు, సమృద్ధినిస్తాడు, కన్నీళ్లు తుడుస్తాడు, అంగలార్పును నాట్యంగా మారుస్తాడు, సమృద్ధి అయిన జీవితాన్ని దేవుడు వరంగా మనకు ప్రసాదిస్తాడు. మాంసాన్ని ఇచ్చిన దేవుడే కన్నీళ్ళనే చేదును కూడా దేవుడు అనుమతిస్తాడు, కలవరాలనే చేదును కూడా దేవుడు అనుమతిస్తాడు, దుఃఖం అనే చేదును కూడా దేవుడు అనుమతిస్తాడు, నిందలు ఆవేదనలు అనే చేదు కూడా ప్రతి క్రైస్తవుని జీవితంలో తప్పకుండా దేవుడు అనుమతిస్తాడు. అట్టెట్లా ప్రభువా, నాకు 24 గంటలు మాంసమే పెడితే పోయిద్దిగా అని అంటారా? మాంసం తినేటప్పుడు చేదు కూరలని దేవుడు ఎందుకు అన్నాడు తెలుసా? మనిషి మాంసం తిన్నాడంటే అది అరిగి జీర్ణమై బయటకు రావటానికి 72 గంటలు పట్టింది. అనండి ఒకసారి. 72 గంటలు తిన్న మాంసం పేగుల్లో ఉందంటే భయంకరమైన బ్యాక్టీరియా. అమ్మో, భయంకరమైన బ్యాక్టీరియా. అందుకని మీరు చూడండి, రెగ్యులర్గా మాంసం తినేవాళ్ళు ఎప్పుడు నీరసం అండి, ఒంట్లో అసలు బాగలేదండి అంటారు. వినండి, ఆ మాంసం అరిగి బయటకు రావటానికి 72 గంటల కాల వ్యవధి పట్టింది. ఎంత బ్యాక్టీరియా పేగుల్లో ఫామ్ అయ్యిందో అంత ఎక్కువ ఫామ్ అయ్యింది. ఇప్పుడు మాంసం తిన్నప్పుడు బ్యాక్టీరియా ఫామ్ అయితే మనిషి భయంకరమైన రోగగ్రస్తుడు అవుతాడు కదా. ఈ బ్యాక్టీరియాని చంపటానికి దేవుడు ఏం చేశాడో తెలుసా? నాన్న, నువ్వు తిన్న మాంసం ద్వారా ఏర్పడిన బ్యాక్టీరియా చావాలంటే మాంసంతో పాటు చేదు కూరలు తిన్నాయినా, ఆ చేదు కూరలు తింటే మాంసం ద్వారా ఏర్పడే బ్యాక్టీరియాని చేదు కూరలు చంపేస్తాయి. అంటే దాని అర్థం ఏంటి? మనకు సమృద్ధి కలిగినప్పుడు నా అంతటోడు లేడు, ఆడేవుడు కోనికిసుక, ఆడు బచ్చాగాడు నా కళ్ళ ముందు అని గర్వం అనే బ్యాక్టీరియా బయలుదేరుతుంది, భక్తిహీనత అనే బ్యాక్టీరియా బయలుదేరుతుంది, ఎదుటివాడిని తిరస్కారంగా మాట్లాడే బ్యాక్టీరియా బయలుదేరుతుంది, నా అంతటోడు లేడు అని విర్రవీగే మనస్తత్వం బయలుదేరుతుంది. అందుకని పెట్టారా, అలాంటి మనస్తత్వం మనలోకి రాకుండా ఉండునట్లుగా శ్రమలనే చేదు దేవుడు మన బ్రతుకులు అనుమతిస్తాడు. కీడనే చేదు దేవుడు మనకు అనుమతిస్తాడు.
అయితే దేవుడు అనుమతించే ఏ కీడైనా నీకు నాశనం తీసుకురావటానికి కాదు, పొరపాటున నీ బ్రతుకుల్లో నష్టాన్ని తీసుకురావటానికి కాదు. ఆ నష్టం వెనుక కూడా, ఆ కీడు వెనుక కూడా ఒక మేలును దేవుడు దాచిపెట్టించాడు. విన్నారు కదా మొదటి మాట. రెండవది, ఎందుకు దేవుడు మన బ్రతుకులో చేదును అనుమతిస్తాడు అంటే, మారా ఎదురైనప్పుడే దేవునికి నీ మనస్తత్వం తెలుస్తుంది. అన్నీ ఇచ్చినప్పుడు దేవుని స్తుతించావు. నా దేవుడు అంత గొప్పోడు లేడు ప్రపంచంలో, నా యేసుబాబే నిజమైన దేవుడు, యేసుబాబు తప్ప ఇంకొక దేవుడు లేడు అని అన్నావు. ఒకవేళ కష్టం వచ్చిందనుకో, అప్పుడు ఏం యేసుబాబు అండి, ఏం దేవుడు అండి, అన్ని కుటుంబంలో నుంచి దేవుని దగ్గరికి వస్తే మా బ్రతికెట్లయిపోయిందండి అని అంటావేమోనని, మారా ఎదురైనప్పుడే నీ మనస్తత్వం, శ్రమల్లో కూడా దేవుని స్తుతించేదానివా, శ్రమల మధ్యలో దేవుని సనిగేవాడివా, నీ విశ్వాసాన్ని బయలుపరిచేది మారా అన్న సంగతి గ్రహించు. నేనంట, దేవుడు మారాని ఎందుకు అనుమతించాడు తెలుసా? వాళ్ళను పరీక్షించటానికి అని రాస్తుంది. విన్నారు ఈ మాట? ఎందుకు అనుమతించాడు? కొంచెం గట్టిగా తల్లి ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు ఇది బంగారమా రోల్డ్ గోల్డా ఎప్పుడు తెలుస్తుంది? ఏమండి, మీరు కావాలంటే మచిలీపట్నం వెళ్ళండి. బందరు నకిలీ గోల్డ్కి ఫేమస్. ఆ నకిలీ గోల్డ్, రోల్డ్ గోల్డ్ చూస్తే అసలు బంగారం కంటే ఇంకెక్కువ మెరుస్తుంది. నాలాంటి అమాయక చక్రవర్తి అయితే ఒరిజినల్ బంగారం బంగారం కాదంట, నకిలీ బంగారమే, ఇది డౌట్ లేదు ఒరిజినల్ బంగారం అంట. నేనే కాదు, ప్రపంచంలో ఎవరైనా మోసపోవాల్సిందే. ఇది నకిలీ బంగారమా ఒరిజినల్ బంగారమా ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? అగ్నిలో పుట్టం వేస్తే నకిలీ బంగారం కరిగి బూడిదైపోతుంది. ఒరిజినల్ బంగారం అయితే అగ్నిలో కాల్చబడినప్పుడు దాని షైనింగ్, దాని ప్రభావం, దాని మహిమ, దాని శోభ రెట్టింపు అవుతూ ఉంటుంది. బిడ్డ, నువ్వు నిజంగా దేవుని ప్రేమించేదానివో కాదో ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? శ్రమల్లోనే తెలుస్తుంది. నీకు యేసయ్య అంటే పిచ్చి ప్రేమ, లోకపరమైన ఆశీర్వాదాల కోసం కాదు యేసయ్యని నమ్ముకుంది. యేసయ్యని నమ్ముకుంటే నాకేదో ఇస్తాడు స్వలాభం కోసం కాదు నువ్వు యేసు ప్రభు నమ్ముకుంది. నువ్వు యేసు ప్రభు నమ్ముకుంది, ఆయనే దేవుడు. ఆయన తప్ప మాట్లాడాలి, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఎస్, ఆయన ఒక్కడే, ఆయనను తప్ప ఇంకొక పేరు కూడా నేను ఎత్తను అని ఆ నిజమైన దైవభక్తి ఎప్పుడు బయటపడిద్ది అంటే శ్రమల మధ్యలోనే బయటపడిద్ది అన్న సంగతి నువ్వు గ్రహించు. శ్రమల మధ్యలో కూడా కరువైనా ఖడ్గమైన నా ప్రభు కొరకే నేను బ్రతుకుతా. మేలు చేసినా కీడు చేసినా ఆయనే నా దేవుడు, ఆయనను తప్ప ఇంకొక పేరు నేను ఎత్తనని నిజమైన భక్తి ఎప్పుడు బయటపడిద్ది అంటే శ్రమల మధ్యలోనే బయటపడిద్ది. అందుకనే ఎక్కడ జేమ్స్ యాకోబు పత్రిక చూడండి ఒకసారి, 1వ అధ్యాయం 2-3 వచనాలు. నాతో కలిసి, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, 3వ వచనం, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుడి. ఎట్లా ఎంచాలట? ఇంకోసారి పాట పాడతారు కదా, ఆనందమే పరమానందమే. ఎప్పుడంటే ఆ పాట పాడాల్సింది గృహప్రవేశం జరిగేటప్పుడు కాదు, ప్రమోషన్ వచ్చినప్పుడు కాదు, ఇంక్రిమెంట్ వచ్చినప్పుడు కాదు, విన్నారా, లాటరీ టికెట్ ఒక 10 కోట్ల రూపాయలు తగిలినప్పుడు కాదు. ఎప్పుడు ఆనందమే పరమానందమే పాట పాడమంటున్నాడు. మీరు 1 కాదు 2 కాదు, నానా అనండి ఆ మాట, నానా విధములైన శోధనలు పడినప్పుడు అది
ఎప్పుడు మహదానందంగా ఎంచాలట? ఒక శోధనలో పడ్డావు, సరిపోలా, రెండోది వచ్చింది, రెండోది సరిపోలా, ఇంకోటి వచ్చింది, మూడోది వచ్చింది. అలాంటి శోధనలు ఎన్నట? నానా విధమైన శోధనలో పడినప్పుడు దాన్ని మహదానందంగా ఎంచండి. ఎందుకో తెలుసా? అది మీకు కలిగే పరీక్ష కాదు, మీ విశ్వాసానికి కలిగే పరీక్ష. ఆమేన్.